స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. దేవుడు ప్రతి ఒక్కరిని మరి బలపరుస్తాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని గడపండి అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన మీద నిందించి చెడ్డ మాటలు దేవుని నిమిత్తం ఒకవేళ పలికితేనట మనం ఆనందించాలట, సంతోషించాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందు మన ఫలము అధికమవుతుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ మరి దినం అవమానాల గుండా వెళ్తున్నారేమో, మరి క్రీస్తు నిమిత్తమే, లేదా మీరు ఆయా పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, అవమానాల గుండా, శ్రమల గుండా, నిందల గుండా ఒకవేళ వెళ్తున్నారేమో. అయితే నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు సంతోషించండి, ఆనందించండి, మీ పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఈ వాగ్దానం మీ సొంతం చేసుకోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అయా రౌడ్ మార్గ విద్యుత్ ద్వారా అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తాను. నీ కృపకు ప్రతి ఒక్కరిని చెప్పుకుంటూ నాయనా నీ నిమిత్తం నిందించబడితే ధన్యులు అంటున్నావు ప్రభా, పరలోకమందు ఫలం అధికం చేస్తానంటున్నాను. నీకు వందనాలు. అటు భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, పరలోకమందు ఫలం సమకూర్చుకునే భాగ్యం మాకు దయచేయమని, అలాగే తండ్రి నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోవాలి సమస్తంలో తోడాను. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే తండ్రి నీ కృప అనుగ్రహించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపించడం ముఖ్యంగా వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ప్రతి ఒక్కరు బలపడండి. అలాగే మరి క్రీస్తు నిమిత్తమై మరి హింస అయినా, అది నింద అయినా సంతోషంగా ఎదుర్కోవాలని మీకు తెలియచేస్తూ దేవుడిని నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.